క్రీడా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. క్రీడా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం దూలిపళ్ళ లయోలా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఎస్జీఎఫ్ ఏపీ అండర్ 19 బాల బాలికల రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు సోమవారం ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సానుకూలంగా పనిచేస్తున్నారని అన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లను 2% నుంచి 3% పెంచడం క్రీడా అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులకు రాత పరీక్షల్లోనూ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని బేస్బాల్ క్రీడాకారులందరూ సానుకూల దృక్పథంతో పోటీల్లో రాణించారు అన్నారు. తాను స్పోర్ట్స్ మెన్ అని క్రీడాకారుల ఇబ్బందులు తెలుసునని కన్నా లక్ష్మీనారాయణ గారు తెలిపారు. సత్తెనపల్లిలో విజయవంతంగా రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.